సో ఔటర్ రింగ్ రోడ్ యాక్చువల్గా నా ఫేవరెట్ పెట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్స్, సే రౌండ్ ఫిగర్ 190 కిలోమీటర్స్ వర్సెస్ హైదరాబాద్ 160 చేసినప్పుడే నాలాంటి ప్రొఫెషనల్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఈ 2 స్టేట్ల ఫేటు పర్మనెంట్గా చేంజ్ చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వన్. అండ్ హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువ గ్రోత్ అచీవ్ చేయాలంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారానే సాధ్యమవుతుంది అనేది క్లారిటీ ఉంది. కానీ 190 కిలోమీటర్స్ హైదరాబాద్ కంటే పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అనేదానికి ఎవరికి నమ్మకం రాలేదు. ఏదో కళ్ళకంటున్నారు, ఇది అయ్యే పని కాదనుకున్నారు ఫస్ట్లో. కానీ ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ డిమాండ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డిస్కషన్ పాయింట్ ఓఆర్ఆర్ గురించి చేసినప్పుడు ఆన్ ది స్పాట్ నితిన్ గడ్కరీ గారు వీళ్ళంతా ఆన్ ది స్పాట్ దే హ్యావ్ శాంక్షన్డ్ సేయింగ్ దట్ గో హెడ్ అని. అది చేయటమే కాకుండా సబ్సిడీ, జనరల్గా స్టేట్ గవర్నమెంట్ సెంటర్ 50-50 షేరింగ్ ఉంటుంది సబ్సిడీ దీని కాస్ట్. కానీ గ్రేట్నెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ ఫర్ ఫండింగ్ ద ఎంటైర్ ఓఆర్ఆర్. అది ఫస్ట్ స్టేజ్. ఈ రోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఒక వరంగా మారింది, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్ కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్ కి, మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్ కూడా గడ్కరీజీ దిస్ రోడ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో, సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా.